హాయ్ అండి, మేము పాడేరు దగ్గరలో ఉన్న వనజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళాం. ఈ ట్రెక్కింగ్ పై వరకు 4 కిలోమీటర్స్ ఉంటుంది. దారి అస్సలు బాగోదు, అందుకే జీప్స్ అయినా మన ఓన్ వెహికల్స్ పంపించారు. మనం ఓన్లీ ట్రెక్కింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. మనము పొద్దున్న ఒకవేళ 4కి స్టార్ట్ అయితే 6:30కి చేరుకుంటాము. బెస్ట్ టైం వచ్చేసి బిఫోర్ సన్ రైజ్ వెళ్తే చాలా బాగుంటుంది. మనం సన్ రైజ్ చూసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే అక్కడ టెంపరేచర్ వచ్చేసి 8 degrees ఉంది. చాలా చలిగా, చూసారు కదా ఎంత ఫాగ్ ఉందో. అందరూ చాలా ఎక్కువ మంది వచ్చి ఆ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ చూస్తూ. మేమైతే సన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నాము. నేనైతే ఫోటో కోసం స్వెటర్ ఇప్పేసి మరి ఫోటో తీసుకున్నాను. నేను ఎలా చలిగా వణుకుతున్నానో చూడండి, ఎంత చలిగా ఉందంటే చెప్పలేము. ఇంకా సన్ రైజ్ చూడ ఎంత ఫ్యాబులస్గా ఉందంటే, నేను ఇంతవరకు ఇంత సన్ రైజ్ నేను ఎప్పుడు చూడలేదు. చలికి మళ్ళీ మేము చెదర్ కప్పేసుకున్నామంటే అంత చలిగా ఉంది అసలు. నిన్న లైఫ్లో ఇంత చలిని నేను ఎప్పుడూ ఉండలేదు ఆ చలిలో. చుట్టుపక్కల అన్ని హిల్స్ కన్నా మనం ఎక్కిన హిల్లే చాలా పెద్దది. అన్ని హిల్స్ చిన్నగా ఉండడం వల్ల మంచి ఫాగ్ కనపడుతుంది అన్నట్టు. ఇది వచ్చేసి ఎలివ్ వచ్చేసి అరౌండ్ 3,400 feet. మేమైతే అసలు ఎంత ఎంజాయ్ చేసాము. అక్కడికి సన్ రైజ్కి వెళ్ళింది నేను మా చెల్లి, మా మావయ్య, ఇంకా మా డాడీ. మా మమ్మీ రాలేదు. ఎప్పుడు చూసినా మమ్మీకి బద్ధకం, అసలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. మేము ఇప్పటికీ 2 వెళ్ళాము. ఒకటి మగాధ వ్యూ పాయింట్, ఇంకొకటి ఇది. ఇంకా మగాధ నేను త్వరలో పెడతాను. ఇది వచ్చేసి మన వనజంగి హిల్ పాయింట్. రెండింటికి మా మమ్మీ రాలేదు. ఒకదానికి ఏమో మేము జీప్లో వెళ్ళాం, అంటే ఆటోలో పై దాకా తీసుకెళ్లారు. కానీ దీనికి రాదు, ఎందుకంటే దారి అస్సలు బాగోదు. మనము వెళ్ళాలనుకుంటే ఓన్లీ ట్రెక్కింగే చేయాలి. మనము అసలు వెహికల్స్ అలౌ చేసినా కానీ రోడ్ అస్సలు బాగోదు. మొత్తం దారి చూసారు కదా ఎంత ఉంటుంది, అసలు ఎలా రావాలో అర్థం కాదు. దిగేటప్పుడు ఎంత భయం వేసిందంటే ఎక్కడ పడిపోతామో అని భయం వేసింది అసలు. ఎక్కేటప్పుడు ఈజీగానే పట్టుకొని ఎక్కేసాము, కానీ దిగేటప్పుడు ఉంది అసలు ట్విస్ట్. చూసారు కదా ఎలా దిగుతున్నారు అందరూ భయంకరంగా. అమ్మ బాబాయ్, చూసారు కదా ఇలా దిగేసాము ఇంకా మొత్తానికి సక్సెస్ఫుల్గా. చాలా పెద్ద హిల్, అన్నిటికన్నా పెద్ద హిల్ చూస్తుంటే అదే. మేము ఎలా నడుస్తున్నాం చూసారు కదా, ఎంత భయం వేసిందో. అందరు ఈవెన్ చాలామంది వచ్చారు చూడడానికి ఆ వ్యూ పాయింట్. సన్ రైజ్ అయితే ఎంత బాగుందో అసలు, అదిరిపోయింది సన్ రైజ్. ఇప్పుడు మేము కిందికి వచ్చాక ఇవి చికెన్ కబాబ్స్ తింటాం. ఎంత బాగున్నాయి టేస్ట్, అక్కడ చాలా బాగున్నాయి.